నితిన్ భాయ్ అన్న గోరక్ష అన్నావు, లవ్ జిహాదులను రక్షిస్తానని అన్నావు, ఎక్కడ అన్యాయం జరిగితే అడిగి పోతా హిందువులకు అని అన్నావు. అవును నిజంగా నీకు హిందువుల పట్ల కానీ హిందూ శాస్త్రాల పట్ల కానీ హిందూ వేదాల పట్ల కానీ అవగాహన ఉన్నది అసలు? అన్న ప్రాబ్లం ఏముంది తెలుసా అన్న, ఎవరైనా ధర్మం కోసం పోరాడితే క్వశ్చనింగ్ చేయాలి అని చాలా మందికి అలవాటు ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఒక మనిషి ఏం చేస్తున్నా అంటే గౌరక్ష చేస్తా భయ్, నాకు గౌరక్ష చేస్తే చాలా మంచిగా సంతోషం ఉంటాయి, నేను ధర్మం కోసం పని చేస్తా అని ఆయనకు ఒక సంతోషం ఉంటాయి. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లవ్ జిహాద్ చేస్తే మన అమ్మాయికి మనం కాపాడాలి భయ్, చాలా మంచిగా ఉంటాయని ఒక ఆలోచన ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక ఆలోచన ఉంటాయన్న. కానీ అన్ని పని ఒక వ్యక్తి చేయాలి అంటే చాలా కఠినంగా ఉంటాయి. కానీ మీ ఇలాగా మనిషి టెస్ట్ చేస్తారు, అరే లేదు భయ్ ఈయనకి టెస్ట్ చేయాలి నిజంగా ఆయన మంచి ఉన్నాడా లేదా అని. కానీ మీరు చెప్పినారు నిజంగా మీకు మంత్రాలు వస్తాయా ఏదైనా వస్తారంటే నిజంగా నాకు మీరు అడిగే క్వశ్చన్కి నేను సమాధానం మంత్రాలు వస్తాయి డైరెక్ట్ నేను డైరెక్ట్ మీరు ఎంత క్వశ్చన్గా అడుగుతున్నా అంటే మంత్రాలు వస్తాయందా, ఎందుకు రాదు? 100% వస్తాయి. చెప్పాలా? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్న కుర్మదేవ సర్వకార్యేషు సర్వదా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణ నమస్తే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్కృత నమ తస్మై నమో నమ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ హనుమంతే నమో ఓం శ్రీ భవానీ దివ్య నమో. ఇట్లాంటి చాలా మంత్రాలు ఉంటాయి అన్న. ఒక విషయం చెప్తా, ఏదైతే మంత్రాలు చెప్పినా 2 నిమిషాల మంత్రాలు కాదు అన్న. మీరు జీవితంలో బతకాలి అంటే ఈ మంత్రాలు కంపల్సరీ రావాలి.